ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హై టీ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండగ క్రిస్మస్ అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తుందని, పాస్టర్స్ గౌరవ వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రార్థనా మందిరాల్లో భక్తులకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్లు నివసించే ప్రాంతాలలో శ్మశాన వాటికలు నిర్మిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రార్థనా స్థలాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వ మానవాళి మనుగడకు యేసుక్రీస్తు పాటుపడ్డారని కొనియాడారు. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట, ఆరాధించుట అని అర్థం అన్నారు. శాంతి, ప్రేమ సందేశం క్రీస్తు మతమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 2014-19 నేనే ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నా. ఆ రోజు అంగరంగ వైభవంగా 5 సంవత్సరాలు నేను అటెండ్ అవ్వకుండా ఏ ప్రోగ్రాం లేదు. సంవత్సరానికి ధీటుగా హైటీ కార్యక్రమం చేసేవాళ్ళం. ఆ రోజు 1,50,000 బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళం. ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు, చర్చించుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్నో వినూత్న పథకాలు క్రిస్మస్ సోదరుల గురించి ప్రవేశపెట్టారు. మీకు తెలుసో లేదు, క్రిస్మస్ వచ్చిందంటే నెల రోజుల ముందే ఈ జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలన్నింటికి రిపేర్ చేయండి, రంగులేయండి, ఒక పండగ వాతావరణంగా మీరు చేసుకోండి అని ఎతికెతికి చర్చిలన్నీ బాగు చేసి డబ్బులు ఇచ్చినటువంటి రోజులు 2014-19. ఆ రోజు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో చాలా మంది దీని మీదే బతుకుతారు. మనం ఇచ్చింది ఏదో కోట్ల రూపాయలు కాకపోయినా ఒక గౌరవం ఉండాలి పాస్టర్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాస్టర్లకి 5,000 రూపాయలు జీతాన్ని కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకి దక్కింది. దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. అవసరమైతే దీనికి పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ, తర్వాత శానిటేషన్, మనకి వాటర్, ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అక్కడ పోలీస్, అక్కడ రిలీజియస్ లీడర్స్, ముఖ్యంగా పాస్టర్స్తో అండ్ మన రెవెన్యూ సిబ్బందితో, మైనారిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి కూడా ఆనరబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడికి రావడం, సర్ చేత ఇక్కడ హైటీ నేర్చడం చాలా సంతోషం. మనకి క్రిస్మస్ ఈ పండుగ ఒక ఫెస్టివ్ మూమెంట్లో, ఒక ఫెస్టివ్ వాతావరణంలో నడిపించడానికి ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పెట్టాము. ఇన్ ఫ్యూచర్ కూడా మన క్రిస్టియన్ మైనారిటీస్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత ఇంకా ఇతర ఇష్యూస్లో కూడా, మరి ముఖ్యంగా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పారు సార్. అదే మీ టైంలోనే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లం జరిగింది. బట్ కానీ ఆడియోకి చెప్పి నేను ఆ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకొని అక్కడ కూడా ఒక మంచి మార్పు తీసుకోవడానికి మనం ముందుగా ప్రయత్నం చేస్తాము. ఈ క్రిస్మస్ పండుగ ముందుగా హైటీ పెట్టినందుకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్డిఓస్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.